అరే సురేష్ అన్న మా అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాను రమ్మను నన్ను. అరే మరి ఇంకేంద్రా, మంచిగా అన్ననే ఫోన్ చేసి రమ్మన్నాడు కదరా. నువ్వు నీ అమ్మ ఇంటికి వెళ్ళి మంచిగా కలిసి ఉండురా. నాకు కూడా వెళ్ళాలనే ఉన్నదిరా, కానీ నేను అన్న మాటలు తలుచుకుంటే నాకే మస్తు బాధ అనిపిస్తాందిరా. అరే పిచ్చోడా, మళ్ళీ గట్లా ఆలోచిస్తావేందిరా? ఇన్ని రోజులు అయిందేదో అయిపోయింది, మంచిగా ఇంటికి పోయి అందరితో కలిసి ఉండు. కానీ నేను అన్న గల్ల పట్టుకొని మరి ఇంటికి నేను ఈ జీవితంలో రానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరా. అరే పిచ్చోడా, కుటుంబం అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయంటారా, ఇట్లా ప్రతి కుటుంబంలో జరుగుతాయి, నువ్వు అన్నీ మర్చిపో. సరేరా. హలో అమ్మా. బిడ్డ తమ్ముతో మాట్లాడినా, ఇప్పుడే అద్దమ్మ కొన్ని రోజులు అయినాక పోదామంటాడు. మరి నేను ఒకసారి తమ్ముతో మాట్లాడున్నానే. సరే బిడ్డ మాట్లాడు బిడ్డ, అట్నే కోడలతో చేపించి మాట్లాడవాను, మనకి నచ్చ చెప్పుంది. ఓకే అమ్మా. సంగీత, అమ్మ తమ్ముడిని ఇంటికి రమ్మందామని చెప్పేసి అంటే వాడు ఇంకా మొమాట పడుతున్నాడట. ఒకసారి మన ఇద్దరం తమ్ముతో మాట్లాడదామా? అవునా అండి, సరే మీరు ఫోన్ చేయండి, మీరు మాట్లాడి అయిపోయినాక నేను కూడా మాట్లాడతా సాగర్ తోటి. సరే సంగీత.